ఒకసారి నొక్కనా చెంప పగిలితది. మరి చూపించేది అన్నావు కదా, చూపించేటప్పుడు నొక్కడానికి ఏమి ఇలాంటి వేస్ట్ గా నొక్కడానికి కాదు. మనుషులు రెండు రకాలు, ఆడ మగ. ఇది మూడు టైపా? ఇంకెవరు ప్రభాస్ వచ్చి నొక్కుతాడా? కోరికలేం నాకు లేవులే. నేనే నొక్కుతా, నన్నే ప్రభాస్ అనుకో. చాలా మంది గట్టిగా నొక్కుతున్నావు. నేను ఎవరిని నొక్కట్లేదు. నొక్కి చేతులు నొప్పి రావట్లా నీకు? నేను అట్లా కనపడుతున్నాను, ఎంత క్యూట్ ఉన్నా నేను. నొక్కితే ఇట్లుంటానా? అందంగా ఉన్నా నేను అంటే నేను చెడిపోలేదు ఇంకా. నా పర్సనాలిటీ పర్ఫెక్ట్ ఉందంటే వాంతి వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంది? నేనేం తప్పు చేశాను? ఎందుకు నువ్వు ఇంట్రెస్ట్ లేదంటున్నావు? నాకు అర్థం కాకడుగుతా. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇంట్రెస్ట్ లేదు. నీకు అమ్మాయిల మోజు ఎట్లా ఉందో నాకు నీ మీద ఇంట్రెస్ట్ ఎట్లా లేదు. మరి ఫస్ట్ లో ఎందుకు తిరిగినావు? నేను పెళ్లి చేసుకుంటాను. ఇది వేడికి ఇట్లా వచ్చిందిలే. అమ్మాయిలు కొరికేసారని చెప్పుకోవచ్చు. అలా డౌట్ గా ఉంది. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే. దొరుకుతారు మీద పడి అంత మనమదున్నా నేను తేడాగన్నా. ఏమో నీకే తెలియాలి నువ్వు తేడా. నేను కలిసాను నువ్వు వెనకటకెవడో ఏమీ చేయలేక మంగళవారం అన్నాడట. ఏం చేయలేపాడంట? చేసేది ఆడికి ఆరాటం ఎక్కువ, తక్కువలా ఉంది. అది సంగతి. ఇక్కడ చూసి మాట్లాడు ఫస్ట్. కాదు నడము ఏంది మరి ఇంత సన్నగా ఎందుకు తయారైంది నాకు అర్థం కావడం. ఎందుకు అది లాభో కథ ఏంటి మ్యాటర్? ఇందాక నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. భలే ఫిగర్ ని పట్టేవరా. వెనిలా ఐస్ క్రీమ్. అందరికి ఎందుకు రాదు అట్లా? చాలా మంది అమ్మాయిలు పెద్ద ఆర్కెస్ట్రా కూడా ఉన్నాడు. భజన పాట. చాలా మంది అమ్మాయిలను చూశాను. నడుము అందరికి ఎందుకు రాదు అట్లా అంటున్నా. నడుములు చూడలేదు, జస్ట్ పర్సనాలిటీ రోడ్ల మీద పోతుంటే చూసా. వాళ్ళకి రాలేదు అట్లా నడుము, నీకు ఎందుకు వచ్చింది అంటున్నా. నాకు దాపరించాడు.